సీఎం రేవంత్ రెడ్డి తన నిర్ణయం మార్చుకోకపోతే మరో ఉద్యమం తప్పదని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. నీళ్ల వాటాల కోసం ఎంతకైనా పోరాడేందుకు బీఆర్ఎస్ సర్కార్ సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. ఇక రాష్ట్రంలో కోర్టు పాలన సాగుతుందని విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబుకు అనుకూలంగా నివేదిక ఇస్తే రేవంత్ రెడ్డి ఒప్పుకుంటారా అని నిలదీశారు. గోదావరి జిల్లాలపై భారతీయ జనతా పార్టీ వైఖరి చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పనిచేయడం అంటే కృష్ణా బోర్డును ఏపీకి తరలించడమా అని నిలదీశారు. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటా రావాల్సిందేనని తేల్చి చెప్పారు కేటీఆర్. ఏదైతే ఇలా తెలంగాణ సమాజం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నదో దానికి అనుకూలంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తన వైఖరి మార్చుకోకపోతే తెలంగాణ ఉద్యమాన్ని పోలిన స్థాయిలో మరొక ఉద్యమం తప్పదు. నువ్వు చంద్రబాబు చెప్పగానే కమిటీ ఇస్తావు, కమిటీ 30 రోజుల రిపోర్ట్ ఇస్తుంది, కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటావా? ఎవరికి ఫైనల్? నీకు ఫైనల్ కావచ్చు, తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది? నీకు అదగానం ఉంటే నీ ఇంటి నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు, మేము వద్దంటలేం. కానీ నువ్వు చేస్తున్నది ఏంది? ముమ్మాటికి ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం కూడా తన వైఖరి చెప్పాలి. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి మాట్లాడాలి, కేంద్రంలోని ప్రధానమంత్రి గారు మాట్లాడాలి, మీ వైఖరి ఏందో చెప్పాలి. కృష్ణా బోర్డును అప్పచెప్పుడా పనిచేసుడంటే? కృష్ణా బోర్డును ఆంధ్రాకు తరలించుడా, లేదా గోదావరి మిగులు జలాల్లో మరి లేని హక్కును ఆంధ్రాకు దారాదత్తం చేయడం ఏంది పని?